ఓకే అండి. ఇప్పుడు మనం ఫర్‌గివ్‌నెస్ మెడిటేషన్ చేద్దాం. అందరూ రిలాక్స్‌డ్‌గా కూర్చోండి. మీ బాడీని రిలాక్స్‌డ్‌గా ఉంచండి. బ్యాక్‌ని స్ట్రెయిట్‌గా ఉంచండి. మీ బ్రీతింగ్‌ని అబ్జర్వ్ చేయండి. దీర్ఘ శ్వాసను తీసుకోండి. ఇన్‌హేల్ స్లోలీ అండ్ ఎక్స్‌హేల్ స్లోలీ. ఇన్‌హేల్ స్లోలీ అండ్ ఎక్స్‌హేల్ స్లోలీ. నెమ్మదిగా తీసుకుంటున్న శ్వాసను గమనించండి. మీ బాడీ మొత్తం చాలా రిలాక్స్‌డ్‌గా ఉంది. చాలా ప్రశాంతంగా ఉన్నారు. చాలా రిలాక్స్‌డ్‌గా ఉంది. మీ ముందు ఒక 5 స్టెప్స్ కనిపిస్తున్నాయి. మీరు ఆ స్టెప్స్ నుంచి నెమ్మదిగా కిందకు దిగుతున్నారు. 1 మీ బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. 2 మరింత రిలాక్స్‌డ్‌గా ఉన్నారు. 3 ఇంకా డీప్ స్టేట్‌లోకి వెళ్తూ ఉన్నారు మీరు. 4 మరింత డీప్ స్టేట్‌లోకి వెళ్తున్నారు. 5 మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు. అక్కడ ఒక డోర్ కనిపించింది. మీరు నెమ్మదిగా ఆ డోర్‌ని తీసుకొని లోపలికి వెళ్తున్నారు. అక్కడ ఒక ప్రశాంతమైన, సుందరమైన ప్రదేశం ఉంది. ఇక్కడ మొక్కలు రకరకాల పువ్వులతో అందంగా కనిపిస్తున్నాయి. అక్కడ అందమైన జలపాతం మీరు చూశారు. ఆ జలపాతం యొక్క శబ్దాన్ని మీరు వింటున్నారు. ఆ చల్లని గాలి మీ మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ రంగురంగుల పువ్వులు ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి. అక్కడ సీతాకోకచిలుకలు ఎగురుతూ ఉన్నాయి. చుట్టూ అందమైన పక్షులు, కుందేళ్ళు, నెమళ్ళు చక్కగా ఎంతో సుందరంగా ఉంది. ప్రకృతి చాలా అందంగా ఉంది. ఆ ప్రకృతిని, అందమైన దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. అనుభూతి చెందుతున్నారు. అక్కడ ఒక ప్రదేశంలో, ఒక ప్రశాంతమైన వాతావరణంలో మీరు కూర్చున్నారు. ప్రశాంతంగా కూర్చున్నారు. ప్రశాంతంగా మిమ్మల్ని మీరు గమనిస్తున్నారు. ఇప్పుడు మీ లైఫ్‌లో జరిగిన, మీరు మర్చిపోలేని, మీరు గిల్టీగా ఫీల్ అయ్యే అప్పటి సంఘటనను చూస్తున్నారు. మీరు బయట నుంచి ఆ సంఘటనను చూస్తున్నారు. నెమ్మదిగా ఆ సంఘటనను గమనిస్తున్నారు. ఇప్పుడు మీరు మీకిష్టమైన గాడ్‌ని పైన యూనివర్స్ నుంచి అక్కడ ఉన్నట్టు చూడండి. మీకిష్టమైన గాడ్ యూనివర్స్‌లో పైన 3D ఫీల్డ్‌లో ఉన్నారు. అక్కడి నుంచి గాడ్ 2 చేతుల ద్వారా యూనివర్సల్ ఎనర్జీస్ లైట్ బ్లూ కలర్‌లో వస్తున్నాయి. ఆ ఎనర్జీస్ మీ తల నుంచి మొత్తం మీ బాడీ అంతా వ్యాపించటం మీరు చూస్తున్నారు. మీ బాడీ మొత్తం ఆ యూనివర్సల్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతూ ఉంది. ప్రతి అణువు మీ బాడీలో స్ప్రెడ్ అవుతూ ఉంది. మీరు ఇప్పుడు
రిలీజ్ చేసుకోవాలనుకున్న ఆ సంఘటనని చూస్తున్నారు. ఆ సంఘటనని చూస్తున్నారు. ఇప్పుడు మీతో మీరు చెప్పుకోండి. అప్పుడు ఏదైతే జరిగిందో ఆ ఆ విషయం అప్పుడు నాకు తెలియదు. ఆ సమయంలో నాకు ఇది ఇంత పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌గా ఉంటుందని నాకు అప్పుడు అంత విజ్ఞానం లేదు. నాకు తెలియక నేను మిమ్మల్ని బాధ పెట్టాను. అలా ప్రవర్తించాను అని మీతో మీరు చెప్పుకోండి. ఎదురుగా ఉన్న ఆ వ్యక్తిని ఎవరైతే మీ వల్ల బాధపడ్డారు అని అనుకున్నారో వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడగండి. ఆ వ్యక్తి కళ్ళల్లోకి చూస్తూ, అది మీరే అయినా సెల్ఫ్ అయినా చూస్తూ క్షమాపణ అడగండి. ఆ కళ్ళల్లోకి చూస్తూ మనస్ఫూర్తిగా మీరు క్షమాపణ అడగండి. ఐఎమ్ సారీ, నేను తెలియక అప్పుడు అలా చేశాను. ఐఎమ్ సారీ, దయచేసి నన్ను క్షమించు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, నా మనసులో ఉన్న బాధను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నన్ను అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసినందుకు ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు ఆ సంఘటన తాలూకా గిల్ట్ ఏదైతే మీ గుండెల్లో ఉందో అది నెమ్మదిగా బయటకు వచ్చేయడం మీరు చూస్తున్నారు. అది నల్లని స్మోక్ రూపంలో మీరు వదిలిపెట్టే శ్వాస ద్వారా బయటకు వచ్చేస్తుంది. మీరు లోపలికి తీసుకునే శ్వాస ద్వారా యూనివర్సల్ ఎనర్జీని తీసుకుంటున్నారు. ఆ ఎనర్జీ మీ లోపలికి మొత్తం ప్రవేశిస్తూ ఉంది. మీరు బయటికి విడిచిపెట్టే శ్వాస ద్వారా మీ లోపల ఉన్న గిల్టును మొత్తం బయటికి పంపించేస్తున్నారు. అది మీరు ఇమాజిన్ చేయండి. మీ బాడీ మొత్తం యూనివర్సల్ ఎనర్జీతో నిండిపోతూ ఉంది. మీ బాడీలో ఉన్న ఈ అన్వాంటెడ్ ఎనర్జీస్ అన్నీ బ్లాక్ స్మోక్ రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. గమనించండి, మీ బాడీలో ప్రతి అణువు కూడా యూనివర్సల్ పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. మీ బాడీలో ఉన్న ప్రతి అణువులో ఉన్న అన్వాంటెడ్ ఎనర్జీస్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. కంప్లీట్గా బ్లాక్ స్మోక్ రూపంలో బయటకు వచ్చేసాయి. ఆ సంఘటనని దూరంగా చూడండి. ఆ బ్లాక్గా బయటకు వచ్చేసిన ఆ ఎనర్జీస్ అన్నీ ఒక రూపాన్ని ఇవ్వండి. ఆ రూపాన్ని మీరు దూరంగా వెళ్ళిపోతున్నట్టు చూడండి. అది నెమ్మదిగా సైజు తగ్గిపోతూ ఉంది. చాలా చిన్నది అయిపోతుంది. చాలా చిన్నది అయిపోతుంది. ఇంకా చాలా చిన్నది అయిపోతుంది. దూరంగా వెళ్ళిపోతుంది. మన కంటికి కనిపించినంత చిన్నగా అయిపోతుంది. అది ఒక చిన్న డాట్ లాగా అయిపోయి దూరంగా వెళ్ళిపోతుంది. మొత్తం డిసప్పేర్ అయిపోయింది. మొత్తం కనపడటం లేదు. మొత్తం అది యూనివర్స్లో కలిసిపోయింది. ఇంకా ఇప్పుడు అక్కడ ప్రశాంతంగా యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీ మాత్రమే మీ చుట్టూ ఉంది. ఆ ఎనర్జీ మీ బాడీలో మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇప్పుడు మీరు చాలా లైట్గా ఉన్నారు. మీ ఫీలింగ్ చాలా ప్రశాంతంగా లైట్గా ఉన్న అనుభూతిని మీరు చెందుతున్నారు. ఇప్పుడు మీతో మీరు చెప్పుకోండి. మీ ఇన్నర్ చైల్డ్ని, ప్రశాంతంగా ఉన్న మీ ఇన్నర్ చైల్డ్ని చూడండి. నవ్వుతూ ఉన్న మీ ఇన్నర్ చైల్డ్ని చూడండి. మీ ఇన్నర్ చైల్డ్ ఇప్పుడు లోపల ఉన్న ఆ గిల్ట్‌నంతా బయటికి పంపించేశారు.
మీ ఇన్నర్ చైల్డ్ సహాయంతో ఆ గిల్ట్ మొత్తం బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ ఇన్నర్ చైల్డ్‌కి చెప్పండి, ఐయామ్ సారీ. ఎప్పుడు నువ్వు నాతోనే ఉన్నావు. నేను నెగ్లెక్ట్ చేసినందుకు ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నీ భావాలను పట్టించుకోలేనందుకు, ఈ గిల్ట్‌ని నా లోపల పెట్టుకున్నందుకు ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఈరోజు నేను ఈ గిల్ట్‌ని పూర్తిగా రిలీజ్ చేసేసుకోవడానికి నాకు సహాయాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఎప్పుడు ఏ సందర్భంలోనైనా నువ్వు నాతోనే ఉంటూ నన్ను అర్థం చేసుకుంటున్నావు. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నవ్వుతూ ప్రశాంతంగా ఉన్న మీ ఇన్నర్ చైల్డ్‌కి థ్యాంక్ యూ చెప్తూ, నవ్వుతున్న ఇన్నర్ చైల్డ్‌ని ప్రశాంతంగా గమనించండి. హాయిగా ఉన్న, ప్రశాంతంగా ఉన్న మీ మనసుని, ఇన్నర్ చైల్డ్‌ని గమనించండి. ప్రశాంతంగా ఉన్నారిప్పుడు. మీ లోపల ఉన్న గిల్ట్‌నంతా తీసేసినందుకు సహాయం చేసిన గాడ్‌కి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు చాలా రిలాక్స్డ్‌గా ఉన్నారు. మీ బాడీ మొత్తం యూనివర్సల్ ఎనర్జీని తీసుకుంటూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మీ ఎదురుగా ఒక 3 చైర్స్ ఉన్నాయి. అక్కడ 3 చైర్స్‌లో మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తులు, మిమ్మల్ని బాధించడానికి కారణమైన, ఆ సంఘటనకు కారణమైన ఆ వ్యక్తులు ఉన్నారు. మొదటగా మీరు ఒక వ్యక్తిని అక్కడ కూర్చున్నట్టు చూడండి. ఆ వ్యక్తిని పూర్తిగా చూడండి. ఇప్పుడు ఆ వ్యక్తితో చెప్పండి, అక్కడ కూర్చున్నారు, కూర్చోమని చెప్పండి. ఆ తర్వాత రెండో చైర్‌లో కూడా మీ లైఫ్‌లో మిమ్మల్ని బాధించిన వ్యక్తి కూర్చున్నారు, చూడండి. మూడో చైర్‌లో కూడా మీ లైఫ్‌లో బాధించిన వ్యక్తి కూర్చున్నారు. వాళ్ళను చూడండి. వాళ్ళని చూడండి. మీరిప్పుడు మొదటి వ్యక్తిని చూస్తున్నారు. మీ మనసులో ఏదైతే బాధ ఉందో ఆ వ్యక్తిని చూస్తూ మీరు ఆ బాధని రిలీజ్ చేసేస్తున్నారు. ఆ వ్యక్తి కళ్ళల్లోకి చూస్తూ చెప్పండి, నేను ఈ సంఘటనకు 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. మన జీవితంలో ఏదైతే జరిగిందో దానికి నేను బాధ్యత వహిస్తున్నాను. ఎందుకంటే ఈ పరిణామ క్రమంలో, ఈ జీవిత ప్రయాణంలో నువ్వు కొన్ని తప్పులు చేశావు, నేను కొన్ని తప్పులు చేశాను. ఏదైనప్పటికీ దానిని అర్థం చేసుకుని నేనెప్పుడు రిలీజ్ చేస్తున్నాను. ఈ సంఘటనకు నేను కారణమై ఉంటే, మన షేర్డ్ మెమరీస్ ద్వారా నేను ఈ సంఘటనను ఆహ్వానించి ఉంటే దయచేసి నన్ను క్షమించు. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ గాడ్. మాలో ఏదైనా షేర్డ్ మెమరీస్ ఉండి ఉంటే నేను నా మాటల ద్వారా, నా ఆలోచనల ద్వారా, నా పనుల ద్వారా, నా కుటుంబ సభ్యులు ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, పనుల ద్వారా, లేదా నా పూర్వీకుల ఆలోచనలు, మాటలు, పనుల ద్వారా నేను ఎవరినైనా బాధ పెట్టి ఉంటే దయచేసి ఆ షేర్ మెమరీస్ అన్నిటినీ రిలీజ్ చేసేయండి. నేను ఆ షేర్డ్ మెమరీస్ అన్నిటినీ లెట్ గో చేస్తున్నాను. షేర్డ్ మెమరీస్ అన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి. నేను ఆ వ్యక్తిని, ఆ సంఘటనను కంప్లీట్గా
ఫర్గివ్ చేస్తున్నాను. ఆ పెయిన్ నా మనసులోంచి పూర్తిగా రిలీజ్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది. నేను ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా ఫర్గివ్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నేను నన్ను నేను హీల్ చేసుకోవడానికి ఆ వ్యక్తిని కంప్లీట్గా ఆ సంఘటనను ఫర్గివ్ చేస్తున్నాను. నా గుండెల్లోంచి, నా హృదయంలోంచి కంప్లీట్గా ఆ సంఘటన క్లియర్ అయిపోవడం నేను చూస్తున్నాను. ఆ సంఘటన తాలూకు గుర్తులు అన్నీ కూడా నా నుంచి బయటకు వెళ్ళిపోతూ దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఆ మెమరీస్ని అన్నిటినీ, ఆ షేర్డ్ ఎనర్జీస్ అన్నిటినీ నేను బయటకు పంపేస్తున్నాను. అవి దూరంగా, చాలా దూరంగా వెళ్ళిపోయి, నాకు కనిపించినంత దూరం వెళ్ళిపోయి, చిన్నగా అయిపోయి, అవి పూర్తిగా మాయమైపోయాయి. ఆ సంఘటనను నేను పూర్తిగా వదిలేశాను, డిలీట్ చేశాను. నేనిప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు ఆ వ్యక్తి కళ్ళల్లోకి చూడండి. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నాకు నీ ద్వారా నన్ను నేను హీల్ చేసుకోవడం, ఫర్గివ్ చేయడం నేర్పించినందుకు థ్యాంక్ యూ. ఈ ఫర్గివ్నెస్ అనే అద్భుతమైన గొప్ప సుగుణాన్ని నాకు నేర్పించినందుకు థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఇప్పుడు మొదటి వ్యక్తి ఆ సంఘటన నుంచి మీరు పూర్తిగా ఆ బాధ నుంచి బయటకు వచ్చేశారు. చాలా ప్రశాంతంగా ఉన్నారు. మీ మనసు చాలా తేలికగా ఉంది. ఇప్పుడు మీరు రెండో వ్యక్తిని చూడండి. ఆ సంఘటనను కూడా మీరు ఇప్పుడు కంప్లీట్గా రిలీజ్ చేసేస్తున్నారు. ఆ వ్యక్తికి, గాడ్కి చెప్పండి, నేను ఈ సంఘటనకు 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నేను కంప్లీట్గా నన్ను నేను హీల్ చేసుకుంటున్నాను. అప్పుడు ఏదైతే జరిగిందో ఆ సంఘటనకు నేను కూడా కారణం అయ్యాను. ఈ పరిణామ క్రమంలో మనమిద్దరం తెలిసి తెలియక కొన్ని తప్పులు చేశాము. వాటి నుంచి ఇప్పుడు కంప్లీట్గా బయటికి వచ్చేస్తున్నాము. మన ఇద్దరికి ఈ సంఘటన జరగడానికి కారణమైన అన్ని షేర్డ్ మెమరీస్ని నేను రిలీజ్ చేసేస్తున్నాను. డియర్ గాడ్, నా బాడీలోంచి ఈ ఎనర్జీస్ అన్నీ లెట్ గో చేయడానికి అనుమతించండి. వీటన్నిటిని రిలీజ్ చేసేయండి. నా ద్వారా కానీ, నా కుటుంబ సభ్యుల ద్వారా కానీ, నా పూర్వీకుల ద్వారా కానీ ఏదైనా బాధపెట్టి ఉంటే, ఎవరినైనా బాధపెట్టి ఉంటే ఆ ఎనర్జీస్ అన్నిటినీ కూడా మా డిఎన్ఏ నుంచి, ప్రతి లేయర్ నుంచి రిలీజ్ చేసేమని కోరుకుంటున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇప్పుడు మీరు ఆ సంఘటన నుంచి పూర్తిగా బయటకు వచ్చేస్తున్నారు. మీరు ఆ వ్యక్తిని పూర్తిగా ఫర్గివ్ చేశారు. మీ మనసులో ఉన్న ఆ సంఘటన కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది. దాన్ని గమనించండి. అది దూరంగా వెళ్ళిపోతుంది. మీ బాడీ మొత్తం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయింది. మీ బాడీలో ఉన్న ఆ పెయిన్ ఏదైతే ఉందో అది బ్లాక్ స్మోక్ రూపంలో దూరంగా వెళ్ళిపోతుంది. దానిని మీరు గమనించండి. పూర్తిగా దూరంగా వెళ్ళిపోతూ అది చిన్నగా మారిపోయి కంప్లీట్గా అదృశ్యమైపోయింది. మీరిప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఆ వ్యక్తికి చెప్పండి, కళ్ళల్లోకి చూస్తూ చెప్పండి, ఐఎమ్ సారీ.
ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మీరు ఆ ప్రశాంతతని, ఆ లైట్నెస్ని మీరు గమనించండి. ప్రశాంతతని అనుభూతి చెందండి. ఇప్పుడు మూడో వ్యక్తిని చూడండి. ఇప్పుడు మూడో వ్యక్తిని మీ ఎదురుగా చూడండి. ఆ వ్యక్తిని కూడా మీరు కళ్ళల్లోకి చూస్తూ చెప్తున్నారు. ఏదైతే జరిగిందో ఆ సంఘటనని నేను 100% బాధ్యత వహిస్తున్నాను. దానిని నేను నా నుంచి పూర్తిగా రిలీజ్ చేసేస్తున్నాను. ఈ పరిణామ క్రమంలో మీరు చేసిన కొన్ని తప్పులు, నేను చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు పూర్తిగా రిలీజ్ చేసుకుంటున్నాము. ఈ సంఘటనకు నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నా పూర్వీకుల ద్వారా కానీ మీరు బాధపడి ఉంటే, నేను ఎవరినైనా బాధపెట్టి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఈ సంఘటనకు కారణమైన షేర్డ్ మెమరీస్ అన్నిటినీ కూడా రిలీజ్ చేసేయండి. నేను నా బాడీలో ఉన్న షేర్డ్ మెమరీస్, అన్వాంటెడ్ ఎనర్జీస్ అన్నిటినీ రిలీజ్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఆ మెమరీస్ అన్నీ బయటికి వెళ్ళిపోవడం మీరు గమనించండి. ఆ సంఘటన నుంచి మీరు కంప్లీట్గా బయటకు వచ్చేసారు. మీ హృదయంలో ఉన్న ఆ తాలూకు గుర్తులన్నీ, మెమరీస్ అన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి. మీరు చూస్తున్నారు. చాలా ప్రశాంతంగా ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు. అవి బయటికి వెళ్ళిపోవటం మీరు చూస్తున్నారు. మీ బాడీ చాలా ప్రశాంతంగా ఆ యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీస్ తీసుకుంటూ ఉంది. మీరు ప్రశాంతంగా దాన్ని గమనిస్తున్నారు. మీరు మూడో వ్యక్తి కళ్ళల్లోకి చూసి మీరు చెప్పండి, ఐఎమ్ సారీ. ఎప్పుడైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను ఈ సంఘటనకు కారణమై ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మీ ద్వారా ఫర్గివ్నెస్ నేర్చుకున్నాను. అద్భుతమైన ఈ ఫర్గివ్నెస్ని నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. నాకు సహాయపడినందుకు, నన్ను నేను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు సహాయపడినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇప్పుడు మీరు ఆ ముగ్గురు వ్యక్తుల కళ్ళల్లోకి నవ్వుతూ చూస్తున్నారు. వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా, తేలికగా మీ కళ్ళల్లోకి నవ్వుతూ చూస్తున్నారు. మీరు వాళ్ళని ప్రశాంతంగా, మీ మనసులో ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి వాళ్ళని మీరు హగ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ చెప్పారు. ఇప్పుడు మీరు ఆ సంఘటనను పూర్తిగా బయటికి పంపించేశారు. ఇప్పుడు మీరు మీ ప్లేస్లో కూర్చుని ఉన్నారు. ప్రశాంతంగా ఆ ముగ్గురు వ్యక్తులు కూడా మీలో ఉన్న ఆ సంఘటన రిలీజ్ చేసేసుకున్నారు కాబట్టి ఇంకా మీరు మిమ్మల్ని మాత్రమే చూస్తూ గమనిస్తూ ఉన్నారు. మీరు చాలా ప్రశాంతంగా ఉండటం మీరు అనుభూతి చెందుతున్నారు. మీరు గాడ్కి థ్యాంక్ యూ చెప్పండి. డియర్ గాడ్, నాలో ఉన్న గిల్ట్ని, అలాగే నాలో ఉన్న పాత సంఘటనలని కూడా రిలీజ్ చేసి నన్ను ఇంత ప్రశాంతంగా నా బాడీని ఉంచినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు చాలా సంతోషంగా, రిలాక్స్డ్గా ఉన్నాను. నా బాడీ మొత్తం చాలా లైట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గాడ్. ఎప్పుడు నాతోనే ఉంటూ నన్ను నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ప్రశాంతంగా మీరు ఉన్నారు. ఆ ప్రశాంతతని అనుభూతి చెందండి. ఇప్పుడు నెమ్మదిగా మీరున్న ప్లేస్‌కి మిమ్మల్ని మీరు చూస్తూ ఉన్నారు. నెమ్మదిగా మీ శ్వాసను గమనిస్తున్నారు. మీరు లోపలికి తీసుకుంటున్న శ్వాసను గమనిస్తున్నారు. అలాగే మీరు వదిలిపెడుతున్న శ్వాసను కూడా గమనిస్తూ ఉన్నారు. నెమ్మదిగా మీ కాళ్ళు వేళ్ళని, చేతి వేళ్ళను కదిలించండి. ఇప్పుడు మీరున్న ప్రదేశానికి, మీరు కూర్చున్న ప్రదేశానికి వస్తున్నారు. అక్కడ ద్వారం తీసుకొని మీరు వస్తున్నారు. అక్కడ మీరు దిగిన 5 స్టెప్స్ కనిపిస్తున్నాయి. మీరు అక్కడి నుంచి పైకి ఎక్కుతున్నారు. 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు మీరున్న ప్రదేశాన్ని గమనిస్తున్నారు. మీ చుట్టూ ఉన్న